ఇదొక చీప్ ఓకే రైట్. ఇదే విషయంపై నాకు చాలా చెప్పండి. ఒక్కసారి మనం ఆసిఫ్ గారి దగ్గరికి వెళ్దాం. ఆసిఫ్ గారు, మీకు నైబర్సే అంటున్నారు. నైబర్స్ అయినప్పుడు మీరు ఒక్కసారి గమనించలేకపోయారా? అంటే ఇంతమందికి సంబంధించింది ఇప్పుడు చూడండి, మన శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇంకా ఇతర ఉన్నారు. నా దగ్గర వాళ్ళ లిస్టు మొత్తం ఉన్నది. కాకపోతే చాలామంది భయపడుతున్నారు. ఏంటంటే ఇప్పటికీ మాకు రావాల్సిన కొంత డబ్బులు మాకు చెల్లిస్తారు, ఇంకో ఆశ పెట్టుకొని ఉన్నారు. ఇంత పెద్ద ఫ్రాడ్ చేసిన తర్వాత కూడా వారి మీద ఆశ పెట్టడం అనేది మాత్రం వాళ్ళకు ఒక నిరాశ మిగులుతుందని మనం ఆశిస్తున్నాం. కాకపోతే ఆ ఆశలు వాళ్ళ సఫలం కావాలని మనం కోరుకుంటున్నాం. కాకపోతే నాకు ఇప్పుడు చెప్పిన ప్రకారం మాత్రం చూస్తే ₹1 కూడా డబ్బు తిరిగి రాదు అని మాత్రం ఖచ్చితంగా మనకు తెలిసేస్తుంది. ఈ నేపథ్యంలో మీ పక్కనే నేబర్స్ కాబట్టి మీరు సంబంధించిన మీ డబ్బులు మీకు, ఎందుకంటే మీ పక్కనే ఉన్నారు కాబట్టి మీ డబ్బులు చెల్లించిండొచ్చు. కాకపోతే మీ ఏదైతే టైం వృధా అయిందో దీని ప్రకారం మీరేమన్నా కోర్టుకు కానీ లేకపోతే వాళ్ళని నిలదీయడం కానీ జరిగిందా? అక్కడ ఎవరు పోలీసులు కూడా ఇంకో విషయం, దీంట్లో ఈ నాగేందర్ మన శ్రీనివాస్ గారు అయితే ఉన్నారో వాళ్ళు పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇప్పటికీ ఆ కేసు నమోదైంది ఉంది. కాకపోతే వాళ్ళు ఏం మేనేజ్ చేస్తున్నారు, ఎవరిని ఎలా ఇచ్చేసుకుంటున్నారో తెలియదు, కానీ ఆ కేసు ప్రగతి మాత్రం లేదు. దీని మీద మీరేమంటారండి ఆసిఫ్ గారు? వాళ్ళు మా నైబర్సే. తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. ఆ పర్సన్ కూడా ఏంటంటే హార్డ్ వర్కింగ్ వస్తుంది, చాలా కష్టపడి పైకి వచ్చాడు, చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చాడు. అయితే మా ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజ్ అండి. ఈవెన్ పక్కనే ఉంటాం కాబట్టి చాలా క్లోజ్. అయితే నేను అప్రోచ్ అయ్యేసరికి వాళ్ళ దగ్గర ఓన్లీ 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి అండ్ నర్సీపట్నం. ఈ 3 అని చెప్పారు. సో సత్తుపల్లి ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల క్లోజ్ అయిపోయింది అని చెప్పారు నాకు. బట్ అది కూడా ఓపెన్ చేస్తాము, స్టార్ట్ చేస్తాము అని కూడా చెప్పారు. ఇంకొకటి నర్సీపట్నం ఏంటంటే మా ఏరియా దగ్గర నుంచి చాలా దూరం అండి అది. సో అక్కడికి మేము వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి మేము ఎంక్వైరీ చేయలేము. కాబట్టి సరే, మోస్ట్ ఏంటి అని అంటే మన వ్యక్తి, నమ్మిన వ్యక్తి, సో చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కాబట్టి ఇన్వెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి. అయితే తనకి నాకు డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే, ప్రతి విషయానికి నేను ఏదైతే మంచి గురించి ఆలోచించి మంచిగా బిజినెస్ చేద్దామని ఆలోచించి చెప్తే, లేదు ఆసిఫ్ అలా కుదరదు, అలా అవ్వదు, మా కంపెనీకి కొన్ని పాలసీస్ ఉన్నాయి, ఆ పాలసీస్ ప్రకారం చేద్దాము, ఇలా చేస్తేనే మేము నా కంపెనీని స్టార్ట్ చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళు నేను చెప్పిన ప్రతి దానికి కూడా వాళ్ళు అడ్డు చెప్పుకుంటూనే వచ్చారు. సో ఇంక ఫైనల్ గా నేను ఏమన్నానంటే, మీరు తీసేసుకోండి, ఓన్ చేసేసుకోండి, నా డబ్బులు మీకు కంపెనీకి చేయండి, నేను చెప్పిన పద్ధతిలో మీరు వెళ్లకుండా మీరు లాస్ లో వెళ్తున్నారు. అప్పటికి నాకు 5 lakhs లాస్ లో చూపించారండి. నేను పెట్టిన 5 lakhs ఏదైతే ఉన్నో 5 lakhs ఇంకా 5 lakhs లాస్ అనేది చూపించారు వాళ్ళు. సో జస్ట్ విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 months లోనే అంత 5 lakhs లాస్ ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి బిల్స్ అవి పంపించండి అని చెప్పి అడిగినప్పుడు, ఎప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే, లేదు కొంచెం ఫస్ట్ మంత్ అయితే లాస్ లో ఉంది, సెకండ్ మంత్ కొంచెం లాస్ కవర్ అయ్యి ప్రాఫిట్ లో వచ్చింది అని అంటే, సరే మరి అయితే ప్రాఫిట్ లో వచ్చింది అని అంటున్నారు కదా, మరి ప్రాఫిట్ వచ్చింది అని అన్నప్పుడు మాకు ఇవ్వండి అని అన్నప్పుడు, లేదు ఇప్పుడే ఇవ్వము, ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇస్తాము అని చెప్పి వాళ్ళు. సో ఏదైతే అగ్రిమెంట్ ఉందో, ఏదైతే స్టార్టింగ్ లో మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మాటలు ఉన్నాయో, ఆ మాటలన్నీ కూడా బిజినెస్ ముందు వెళ్తున్న ముందు డిస్టర్బ్ అయిపోతున్నాయి. నా మాటలన్నీ కూడాను వేరే, వాళ్ళు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. సో సరే క్లోజ్ చేసేయండి అని చెప్పి అంటే సరే అని చెప్పి అన్నారు. అయితే మీ డబ్బులు అయితే మట్టి రిటర్న్ రావు అని చెప్పాను అన్నారు. ఎందుకని రిటర్న్ రావు, దేనికి రిటర్న్ రావు,
రిటర్న్ రావు అంటే కుదరదు, నేను కేసుకి వెళ్తాను లేదంటే కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి కూడా చెప్పాను. చెప్తే వాళ్ళు ఇంకా మా రిలేటివ్స్ ఐ మీన్ నైబర్స్ కాబట్టి వాళ్ళు ఓకే అని చెప్పి సెటిల్మెంట్ కూర్చోబెట్టి 1 lakh నుంచి స్టార్ట్ చేశారు. నాకు ₹1 తగ్గినా కూడా నేను ఒప్పుకోను అని చెప్పి చెప్తే ఫైనల్ గా రైట్ రైట్ ఒకే సార్. ఊరు ఓకే, and అయితే ఇప్పుడు ఇంకొకసారి మనం